ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమెన్. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనకు దేవుని దీవెన, ఆశీర్వాదములు మరియు దేవుని కృప తోడుగా ఉంటుంది. మనకు ఆ దీర్ఘాయువు కలుగజేయగలరు మరియు మనము జీవించే సంవత్సరములు అధికములుగా ఉంటాయి మరియు మనకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కలుగజేయగలరు. మనము దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు మనకు ఆయన దీర్ఘాయువును కలుగజేయగలరు మరియు ఆయన పిల్లలమైన మన పట్ల దేవుడు మనకు ఏ అపాయములు జరగకుండా, ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా మనలను, మన కుటుంబాలను ఆయన రెక్కలతో కాచి కాపాడి రక్షింపగలరు. పగలు మేఘస్తంభములా, రాత్రి అగ్నిస్తంభములా మనలను కాపాడే దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలము? మన దేవుడు మన నుండి ధనధాన్యములు అడగలేదు, వజ్రాలు అడగలేదు, బంగారము అడగలేదు, వెండి అడగలేదు. దేవునికి కావలసిందల్లా విరిగి నలిగిన హృదయము, శుద్ధ హృదయము. మన యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు త్రోవలు వదిలి దేవుని మార్గంలో అనగా నీతిగా, నిజాయితీగా, యథార్థవంతముగా మనము నడుచుకోవాలి. చెడ్డవారితో సహవాసం చేయరాదు, చెడ్డ మాటలు పలుకరాదు, దొంగతనము చేయకూడదు, మోసము చేయకూడదు, అబద్ధములు పలకరాదు, గర్వము ఉండకూడదు, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, దేవుని వాక్యము వినాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. ఇలా ఉన్నప్పుడు దేవుడు మనకు దీర్ఘాయువును కలుగజేయగలరు, మనలను ఆరోగ్యముతో, సంతోషంతో జీవింపచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడగు మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్ములను అంగీకరించుక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడే కృప దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి. వారికి సంక్రమించిన శారీరక వ్యాధులన్నీ యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికున్న సమస్త బలహీనతల నుండి విడుదల దయచేసి సాటి అయిన సహకారులను తోడుగా ఉంచండి. ఎండలు బహుగా విస్తారముగా ఉంటున్నాయి. ఎండ వేడిమి నుండి ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా కాపాడండి. వృద్ధులను, చంటి బిడ్డలను కాపాడండి. వారికి కావలసిన ఆరోగ్యములు దయచేయండి. ఎండవేడికి ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా మీ కృప ఉంచండి. మీ కాపుదల దయచేయండి. వాతావరణం చల్లబడేటట్లు మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. భార్య భర్తల మధ్య గొడవలు, అల్లర్లు ఆపివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.